96 నుంచి మొదలు పెడితే ఒక 2 ఏళ్ళు ఊకే న్యూటన్లో చూసిన అసలు భూమి ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి నేను చేసింది చెప్తా. మొట్టమొదలు భూదాన బోర్డు సర్వే నెంబర్లు ఏడేడు ఉన్నాయో సర్వే నెంబర్లు ఏవైతున్నాయో ఫస్ట్ మనం సర్వే జరగాలి. అది ఎలాంటి సర్వే జరగాలి? శాస్త్రీయమైనటువంటి సర్వే జరగాలి. సైంటిఫిక్ సర్వే జరిగినప్పుడే నువ్వు ఆ భూమి మీద నువ్వు ఏమైనా చేయగలుగుతావు. సర్వే లేకుండా ఊకేనే కాగితాల మీద పానీలల్లా అండ్లా ఇంకోటి నిన్న మన కొత్త పేర్లు పెట్టారు. అవన్నీ అసలు కుదరవు. నీకు భూమి ఐడెంటిఫై కాకుండా సైంటిఫిక్గా ఎప్పుడో నిజాం చేసిండు. అది మనం కల్సా అంటాం. కల్సా విలేజ్లు కొన్ని ఉన్నాయి, జాగిర్ విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు కూకట్పల్లిలో భూమి ఉంది, మా భూదాన భూమి. సర్వే నెంబర్ 353, 354. మా ఊళ్ళు 30 ఏళ్ళ కింద వదిలిపెట్టిందని మా బోర్డు పెద్ద మనుషులంతా. ఏదో ఆ భూమి లేదంటే ఓవర్లాప్ అయిపోయింది. ఓవర్లాప్ అంటే ఏంది? 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి ట్రావెర్సరీ మ్యాప్ ప్రకారంగా ఏ గ్రామం నుంచి ఏ గ్రామం మీదకి వచ్చింది ఓవర్లాప్. ఆ గ్రామాలు ఎట్లా ఓవర్లాప్ అయితే అసలు ఆ గ్రామం ఏ గ్రామం నేను రీసెర్చ్ మొదలుపెట్టిన. రీసెర్చ్ మొదలైతే సుప్రీంకోర్టు దొరికింది నాకు ఆర్డర్. ఏది? ఆ ముస్లిము మన కూకట్పల్లి పక్కన విలేజ్ ఉంది మూసాపేట ఐడిపిఎల్ కంపెనీకి 800 ఎకరాలు ఇచ్చింది ఆయన. అయితే ఆయన సుప్రీంకోర్టు పోయినప్పుడు ఏమైంది? అందులో ఏముంది? అందులో ఒక జడ్జిమెంట్లు అంటే ఈ 353, 354 కూకట్పల్లి గ్రామం అవుతుందో ఇది కల్సా గ్రామం, అంటే సైంటిఫిక్ సర్వే జరిగిన గ్రామం. మూసాపేట ఏదైతుందో జాగిర్ అందాల పోటీ పెట్టిన ఆ జడ్జిమెంట్ పట్టుకొని వచ్చినాయి. వచ్చేస్తే కనీసం 14-15 ఏళ్ళు పట్టింది నాకు ఫైనల్గా ఆర్డర్ తీసుకొని ఇప్పుడు భూమి మీద పోనీకి కూకట్పల్లి. ఏది? ఆ మెట్రో పక్కన ఆల్రెడీ ఒక కాలనీ ఉంది మాది, అది నేను ఇచ్చింది 96లో. తర్వాత మళ్ళీ రెండో కాలనీకి పోయినప్పుడు ఐడిపిఎల్లో ఆబ్జెక్షన్ చేశారు. ఇది మీది కాదు, ఈ భూమి 17 ఎకరాలు, ఇది మాది అని. అన్న మన షాపూర్సేనే మాకు దానం ఇచ్చింది కదా, రాజీనామా చేసింది కదా అంటే ఏవి లేవు, అవన్నీ లేవు, అంత ఉత్తదే పోనండి. అప్పుడు రీసెర్చ్ మొదలు పెడితే తీసుకొచ్చి ఇంకేం చేసినాం? ఆర్జేడీ ఉంటాడు, కమిషనర్ ల్యాండ్ సెటిల్మెంట్ అంటే సర్వే బందోబస్తు సెటిల్మెంట్ కమిషనర్ ఒక ఆయన ఉంటాడు, ఆర్జేడీ ఒక ఆయన ఉంటాడు, ఏడీ ఒక ఆయన ఉంటాడు, ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉంటాడు. ఇది ఇక్కడి నుంచి మొదలుపెట్టినాం. పెట్టినకేమైంది? 2 గ్రామాల మీద ట్రావెర్సరీ పెట్టినాక అప్పుడు ఇది కూకట్పల్లి గ్రామానికి వస్తుందని ఫిక్స్ చేసినాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? కూకట్పల్లి అనేది కల్సా విలేజ్. కల్సా అంటే సైంటిఫిక్ సర్వే, ఆన్లైన్ ఓవర్లాపింగ్లు ఉండవు. ఇది జాగీర్ ఏంటంటే జాగీర్ మీరు చూసుకోరు కదా, మాకు సంబంధం లేదు. అప్పుడు మూసాపేట అప్పుడు ఆ విధంగా జడ్జిమెంట్ తెచ్చేసి ఇప్పుడు కూకట్పల్లిలో 17 ఎకరాల భూమిని మేము తీసుకొచ్చి అది ప్రజలకు 60 గజాలు లేకనా 60 గజాలు లేకనా వాళ్ళకి. ఈ విధంగా ప్రతి గ్రామంలో మేము ప్రతి విలేజ్లో భూదాన సర్వే నెంబర్లు ఏం చేసినామంటే ఫస్ట్ ఏదైతే విలేజ్ నక్ష ఉంటుందో ఆ సూర్యుడు చంద్రుడు అని ఆ రాళ్ళ మీద ఎక్కేది వెనకట ఆ సూర్యచంద్రులను పట్టుకొని సర్వే చేసుకొని బౌండరీలు ఫిక్స్ చేసిన తర్వాతనే ఎంఆర్ఓ దగ్గరకో కలెక్టర్ దగ్గర. సర్వే లేకుండా ఆ భూమిని మనం ఐడెంటిఫై చేయకుండా ఎక్కడ మేము పోలే 24 ఏళ్ళలో నేనైతే. అట్లా కొన్ని వేల ఎకరాల భూములు తీసుకొచ్చాను. కుంట్లూరు నుంచి బాటసింగారం, తారామతిపేట, అదేవిధంగా కూకట్పల్లి, అదేవిధంగా సుల్తాన్పూర్, అదేవిధంగా పాపాయగూడ, అదేవిధంగా నీమ్సు, ఈడ ఉన్నటువంటి నార రంగారావు ఎస్టేట్ ఏదైతుందో బీబీనగర్లో దానికి ఒక 10 ఏళ్ళు పట్టింది. 2005 దాకా ఆయన కోర్టును తప్పుతో పట్టించి బోర్డును తప్పుతో పట్టించి ఆయనే గెలుచుకుంటూ వచ్చాడు. 2005లో నాకు ఫైల్ ఇచ్చారు మా బోర్డు వాళ్ళు. ఇస్తే 2009లో మేము హైకోర్టులో గెలిచాం. ఏది? ఆ 849 ఎకరాలు ఇప్పుడు అట్లా ఉంది. అది మన బోర్డు ఫేవర్లో ఉంది, అట్లా ఉంది. దాంట్లో మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసినామంటే నీమ్స్కు భూమి కావాలంటే ఇచ్చినాం. ఎట్టి ఇవ్వాలి మళ్ళీ ఆయన కోట్ల కేసులు వేసింది అంటే కోట్ల కేసులు వేస్తే మనం దాన్ని మార్గం చూద్దామని డిపాజిట్లు కోట్ల చేసి డబ్బులు ఆ ల్యాండ్ ఎవడు గెలిస్తే వానికి ఆ భూమి పైసలు పోతాయని చెప్పేసి విజయానందన్ కలెక్టర్ ఉండే నేను ఆయన ఇద్దరం కలిసి చేస్తే రాజశేఖర రెడ్డి చాలా సంతోషపడ్డాడు. అది బడ సాధించారు మీరు. ఆ భూమిని మేము ఇచ్చినాం. 163 ఎకరాలు నేమ్స్ కట్టాం. తర్వాత ఇప్పుడు ఎన్ఏజీకి ఇబ్రాహీంపట్నంలో ఇచ్చినాం. 600 ఎకరాలు ఎన్ఏజీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, 600 ఎకరాలు ఆక్టోపాస్ స్టేట్ గవర్నమెంట్ పోలీసు, సిఆర్పిఎఫ్లకు 400 ఎకరాలు, నేషనల్ పోలీస్ అకాడమీకి 400 ఎకరాలు. ఒక్క ఇంచు భూమి తేడా లేకుండా ఇచ్చేసినాం. ఒక్క డైరెక్ట్ అది లేదు. తర్వాత ఆ పైసలన్నీ రైతులకు ఇచ్చేసినాం డైరెక్ట్ చెక్కులు. అప్పుడు కోర్టు కూడా ఏం చెప్పిందంటే 40% బోర్డు తీసుకున్నది. ఇక బోర్డులో తీర్మానం చేసి పెద్దవంశం ఏం చెప్పినట్టే మనకెందుకు పైసలు, ఆ మొత్తం పైసలు రైతులకే ఇవ్వాలని చెప్పి దగ్గర 140 కోట్ల రూపాయలు కిరణ్ కుమార్ రెడ్డి 30 చెక్కులు ఇచ్చాడు. మొత్తం నేనే పనిచేసినాను. ఒక్కొక్క రైతుకు ఫోటో దిగి చెక్కించుకుంటా తీసుకొచ్చినాం. ఒక్కటి చిన్న డిస్ప్యూట్ లేదు. ఏదో 2-3 రైతులు ఎస్సీలు అమ్మితే ఈ గొర్రెలు మేపుకోవడానికి అని చెప్పేసి భూములు కొనుక్కున్నారు. అంటే వాళ్ళు మేపుకోవడానికి. అంటే ఎస్సీలు ఏం చేసేదంటే మా భూమిలోకి వస్తే ఆ గొర్రెలు పట్టుకుంటే అని దండం పెడతారా, ఇక ఆ భూమి ఎట్లా పంట పంతలేదు మాత్రం నాకు అమ్మరాదంటే వాళ్ళకి అవసరం ఉంది అమ్ముకున్నారు. అది అమ్మడం ఇల్లీగల్. భూదాన యాక్ట్, భూదాన చట్టం ఏం ఓన్లీ హెరిటబుల్ నాట్ అల్నెట్. అది అమ్మేది లేదు, కొనేది లేదు. నువ్వు నీళ్ళలో వేస్తే నానదు, నిప్పులు వేస్తే కాలదు భూదాన భూమి. అది అంతేగా, ఎప్పుడైనా తీయొచ్చు బయటి దాన్ని. కాబట్టి ఆ విధంగా మనం సర్వే, ముఖ్యంగా శాస్త్రీయమైనటువంటి సర్వే జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి భూములలో రిఫార్మ్ తెచ్చినా ఆ రిఫార్మ్స్ అనుగుణంగా 6 దాకా పోయి తప్పుకుని పడిపోతాయి కింద. ఇది జరిగే విషయం. కాబట్టి బేసికల్గా శాస్త్రీయమైన సైంటిఫిక్ సర్వే జరగాలి. జరిగినప్పుడు వాటి ప్రకారంగా మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నిజాం ఉన్నంతసేపు అవి జరగలే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక చేయాలి. ఒక్కొక్క గవర్నమెంట్ వస్తున్నప్పుడు చేయాలి.
చేస్తే బాగుంటుంది. ఈ విధంగా ఈ భూదాన ఉద్యమం అప్పుడు ఇన్ని అవకతవకలు, ఇన్ని అసత్యాలు, ఈ బుల్డోజింగ్లు లేవు అప్పుడు. ఎందుకంటే భూమి దానం ఇచ్చినట్టు దానం తీసుకున్నారు చాలా గౌరవంగా ఉన్నారు, దానం ఇచ్చిన గౌరవంగా ఉన్నారు. ఈ డిస్ప్యూట్స్ లేవు. ఈ 80 నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యి 1980 నుంచి ఇక రెవెన్యూలా ఈ భూమి వానికి రాయడం, వాని భూమి వీనికి రాయడం. ఆఖరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జస్టిస్ వ్యాగ్రే ఏమన్నాడంటే పానీ సార్ ప్యారడైజ్ ఆఫ్ పట్వారీస్ అన్నాడు. పానీ సార్ ప్యారడైజ్ ఆఫ్ పట్వారీస్ అంటే పట్వారీల స్వర్గలోకాల అవన్నీ పానీలని. కాబట్టి పానీలకి ఇబ్బిన బేసిరావు, ఓన్లీ వసూలు బాకీ చేతువారు కాపీ చేస్తారా దాన్ని బట్టి అసలు కాస్రా పానీ 1952 వచ్చి కాస్రా అది వస్తుంది. 72లో కూడా మనకు కొంత అది ఉంది, దాని చట్టబద్ధత ఉంది 72, 73. ఈ విధంగా వచ్చినాయి. నెరీగా 80, 90, 2000 అసలు ఇప్పుడైతే నాకు కూడా విరక్తి వచ్చింది. ఇక ఇది వదిలిపెట్టి, ఈ భూమి వదిలిపెట్టి ఆ ప్రకృతి వైద్యం చేసుకుందాం అనుకుంటున్నా. నేచర్ క్యూర్ డాక్టర్ కేవై రామచంద్రరావు నా ఫ్రెండు. అసలు ఆ రైతుల గోస ఇంటుంటే ఇక అన్నం తినబుద్ధి తెలియదు నాకు కూడా. అయితే నేనేంటంటే ఆ ప్రకృతి వైద్యం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే మేము 1 సంవత్సరం చేస్తే సునీల్ గారు 10,000 మందికి ట్రీట్మెంట్ చేసినాం. 10,000 మంది క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు, బీపీ, షుగరు, థైరాయిడ్, ఫైబర్ అన్నీ హ్యాపీగా ఉన్నారు. ఉచితంగా అన్నం పెట్టినాం గోశాలలో, ఉచితంగా టిఫిన్ పెట్టినాం, ఉచితంగా వైద్యం చేసినాం. పవర్ని పోతుంది, పవరే భూముల మీదకి పోతుంది. అది చాలా మంచి పరిణామం కాదు. కొంతకాలమే నడుస్తుంది తప్ప ఎలకాలం నడు ఎన్నో చూసినాం మనం. కాబట్టి ఇది గొప్ప కాన్సెప్ట్. ఇది సునీల్ గారు ఎప్పటి నుంచో వీరు 20 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచి వీరు ఈ వీడియోలలో పెడుతుండ్రు ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఇగో నీ భూమి ఇట్లుంటే నీ రికార్డు ఇట్లుండాలి, నీది ఇట్లుండాలి, అట్లా అప్పుడే నీ భూమి అవుతుంది తప్ప అని ఆయన ప్రతిరోజు వీడియోలు పెట్టి చాలా పెద్ద ఉద్యమం తీసుకొచ్చింది ఈ భూమి పేద ప్రజలల్లో, తెలంగాణ ప్రజలలో ముఖ్యంగా. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి వీడియోలు పాపులరు. నల్సారి యూనివర్సిటీలో మా బాలకృష్ణారెడ్డి అని ఉంటాడు, ఆయన మా మంచి దోస్తు మిత్రుడు. నేను కూడా చాలాసార్లు అక్కడికి వచ్చిన. సారు కూడా అందులోనే పనిచేస్తాడు ప్రొఫెసర్గా. కాబట్టి ఇది అవసరం, జ్ఞానాన్ని వంచడం అనేది అవసరం. సరే మనం కార్యక్షేత్రంలో చేసే పనులు ఒకటైతే జ్ఞానాన్ని కూడా వంచడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇలాంటి ఒక పవిత్రమైన కార్యం భూదాన కార్యం. దీంట్లో మనం ఇప్పుడు నాది 24 సంవత్సరాల పాత్ర నాది బోర్డులో. అంటే ఆ పెద్ద మనుషులు ఉన్న తొలి దశలో ఉంటే ఉద్యమం ఒకటైతే అప్పుడు చాలా విలువలు, నైతికత, చాలా మోరల్స్ ఉన్నటువంటి టైం వాళ్ళది. ఇక నేను వచ్చిన కాడి నుంచే స్టార్ట్ అయినాయి ఇవన్నీ. మొత్తం దయాలు భూతాలన్నీ లేచి కూర్చున్నాయి నాయమ్మడి. కాబట్టి ఇక రియల్టర్లందరికీ నేను విలన్ని. కాబట్టి ఇప్పుడు మన నారాయణ భూమి మొదలు పెడితే ఇప్పుడు పాపాయగూడలో నారాయణ అప్పారావు, ఆడ ఆయన ఉంటే ఈయన ఉంటాడు, ఇంకో దగ్గర ఇంకో మూర్తి ఉంటాడు. ఇట్లా రకరకాల రియల్టర్లు, దురాక్రమదారులు వచ్చి చాలా కష్టం. భూమిని ఎట్లనో అది ప్రజల సహకారంతో మేము చేయగలిగినాం. కొన్ని 1000 ఎకరాలు ఇప్పుడు 12 గ్రామాలు, 12 కాలనీలు కట్టినాం హైదరాబాద్లో. మొత్తం 2 రాష్ట్రాలు కలిపితే 20 కాలనీలు, విశాఖపట్నం, తర్వాత రాజమండ్రి, అదేవిధంగా తిరుపతి కలుపుకుంటే 20 కాలనీలు కట్టాం మేము. నేను వచ్చిన ఇంకా బోర్డులో వాళ్ళు చెప్పిన పని ప్రకారం, వాళ్ళు ఇచ్చిన బాధ్యత ప్రకారంగా. కాబట్టి ఇది గొప్ప. ఇప్పుడు ఎట్లుందంటే తల్లికి కొడుకుకి ఎంత సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అంత సంబంధం ఉంటుంది. ఏమంది అమ్మ బాలమ్మ ఎట్లున్నావు అంటే, బాలమ్మకేం సార్ 2 ఎకరాల ఆసామి అంటారు ఊళ్ళలో. బాలమ్మ 2 ఎకరాల ఆసామి అంటే ఎంతో పెద్ద ఎనర్జీ, అదొక గౌరవం, అదొక రెస్పెక్ట్ అది భూమి అని. అట్లాంటి దాన్ని ఇంత బీభత్సంగా తీసుకొచ్చి దాన్ని వ్యాపారం చేసేసి, అంటే విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, భూమి వ్యాపారం. ఇంకా అన్ని వ్యాపారాలు ఇంకా ఈ కామన్ పీపుల్ ఇవాళ 70-80% ఉన్న పేద ప్రజలు ఈ దేశంలో ఇవాళ 4 కోట్లు ఉంటే కనీసం 3 కోట్లు పేదలే ఉంటారు, బిలో అటు ఇటు ఉంటారు. అలాంటి దానికి ఎవరు చెప్తే పెద్ద అరాచకమవుతుంది, హింసగా ప్రేరేపబడుతుంది, ఎన్నో హింస సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇది గొప్ప కాన్సెప్ట్. ముఖ్యంగా మనం అందరం సునీల్ గారిని అభినందించాలి. నేను ముఖ్యంగా ఏంటంటే సునీల్ గారు వారు ఒక్కరే సింగిల్గా 1 man ఆర్మీగా చేస్తారు. చాలా రోజులు నేను వీడియోలు చూస్తున్నా. నేను బాలకృష్ణారెడ్డి కూడా అడిగి చెప్పాడు, మొత్తం బాగా చేస్తుంటాడు. ఇంకోటి ప్రభుత్వానుగుణంగా వీళ్ళు చట్టాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానుగుణంగా వీళ్ళు కొన్ని చట్టాలు రూపకల్పన చేసి ఇచ్చారు. నాకు ఆయనే చెప్పిండు బాలకృష్ణారెడ్డి. అదే కాబట్టి ఇంత ఎక్కడనో ఒక దగ్గర మొదలు పెట్టాలి, చేయాలి. మనమేమో ఇప్పుడు ఇంకా 20 ఏళ్ళు పనిచేస్తాం, మనకేం కాలే కదా. కాబట్టి బతికిన రోజులు చేసి చేతనైన సేవ చేసి మనం పోవాలి. అంత తప్ప అంతగా మించి వేరే లేదు. మనం నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి, నేను తీసుకోలేను. రాజశేఖర రెడ్డి డైరెక్టు ప్రత్యక్ష సాక్షి పురుషోత్తమరావు గారు వరంగల్ మినిస్టరు, అయినా నేను వినేది నవ్వేది పక్కగా జరిగేది అంతే, నేనేం చెప్పలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ ఫోన్ చేసిండు, డైరెక్ట్ ఇప్పుడు ఉన్నాడు కదా ఆయన ఉన్నాడు. కానీ నాకెందుకో సేవ చేయడమే ఇష్టం అంతే. ఏదైనా విద్యనైనా చెప్పాలి, వైద్యమైనా చేయాలి. ఈ రైతులకైనా చేయాలి. 12,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినాను నేను. అంటే నేను పని అంటే వాళ్ళు చెప్పిన పని, నేను నాది కాదు, ఇది బోర్డు పెద్దలు చెప్పిన పని చేసిన అంతే. అట్లా ఈ పరమేశ్వరు జడ్పీటీసీ గారు కూడా 20 ఏళ్ళ సంది ఉంటుండు మా ఎంబడి పాపం.
కాబట్టి ఇది గొప్ప మంచి ఇవాళ మంచి సుదినం. ఇవాళ వినోబా భావే ఇవాళ ఇక్కడ కాలు పెట్టిన దినం, ఆ చెట్టు కింద కూర్చున్న దినం. కాబట్టి మనం అందరం ఈ పవిత్రమైన దినాన్ని స్మరించుకొని మళ్ళీ పునర్నిర్మాణ దశలో మనం ప్రయాణం చేయాలని, దీనికి సునీల్ గారిని ఒక మంచి నాలెడ్జ్ని వారు మనకు ముందర పెడితే దాన్ని ఏమంటారు క్షేత్రస్థాయిలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో మనకు మాస్ మూమెంట్ ఉంది మనం. కాబట్టి కొన్ని వందల గ్రామాలు పోయినా, నేను కొన్ని వేల గ్రామాలు పోయినా 2 రాష్ట్రాల్లో. ప్రతి ఊర్లో సర్వే నెంబర్ చెప్తే దాత పేరు చెప్తా, తీసుకున్న పేరు చెప్తా. నాకు ఆ మెమొరీ ఉంది. 10,000 మంది పేర్లు నా మైండ్లో ఉంటాయి. కాబట్టి ఏ ఊర్లో ఎవరికి ఇచ్చినాయి ఇది అట్లా అయిపోయింది. నా సబ్జెక్ట్ కాగానే అట్లా మునిగిపోయినాం. వాటి మంచి అవకాశం ఇది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ